గుంటూరు కొత్తపేట నందు కనుమూరి హాస్పిటల్స్ వారి వెల్ బేబీ నవజాత శిశు సంరక్షణ కేంద్రం నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్స్, పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకట నాగరాజు, డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ, మా వద్ద 20 బెడ్స్ అందుబాటులో ఉన్నాయని, పుట్టిన బేబీకి 500 గ్రామ్స్ నుంచి అత్యాధునిక వెంటిలేటర్ సదుపాయం అందుబాటులో ఉన్నదని, పుట్టిన బిడ్డకు ఆక్సిజన్ అందకపోయినా అత్యాధునిక పరికరాలు ఉపయోగించి వైద్యం అందిస్తారు. ఇవాళ ఎన్ఐసి ప్రారంభించడం జరిగింది. మన ఎన్ఐసిలో అత్యాధునిక సదుపాయాలన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. మొదటిగా మనకి హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్, అంటే మామూలు వెంటిలేటర్లో మెయింటైన్ అవ్వకపోతే ఆక్సిజన్ లెవెల్స్ హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్లోకి మార్చడం జరుగుతుంది. అప్పటికి మా ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వకపోతే మన దగ్గర స్పెషల్ డివైస్ ఉంది, దాన్ని ఎన్ఓసిస్ అంటాం. దాని ద్వారా ఇన్గాన్ నైట్రిక్ ఆక్సైడ్ ఇస్తాము. సో అది ఇంకా మెరుగుపడటానికి అది గుంటూరులోనే మనం మొదటిసారిగా మనం ప్రవేశపెడుతున్నాము ఎన్ఓసిస్ మిషన్ని. తర్వాత పుట్టిన పిల్లలు ఏడవకుండా పుట్టిన పిల్లలకి వాళ్ళు కొంతమంది ఫిట్స్ అయ్యి ఉండే ఇబ్బందులు ఉంటాయి. అలాంటి బిడ్డలకి మన దగ్గర కూలింగ్ థెరపెటిక్ హైపోథర్మీ అంటాం, అది ఆటోమేటిక్ మిషన్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. సో ఈ సదుపాయాలని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సుమారు ఎన్ని ఉన్నాయి సార్ పిల్లలకు సంబంధించి? మన దగ్గర 15 బెడ్స్ ఉన్నాయండి. సో 15 బెడ్స్ మనం ఫ్రీగా ఆక్యుపై చేసుకోవచ్చు. ఓకే. ఈరోజు కనుమూరి హాస్పిటల్స్లో న్యూనటాలజీ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ న్యూనటాలజీ యూనిట్లో ఏంటంటే నెలల నుండి కాంప్లికేషన్స్ ఉన్న బేబీ, నెలలు తక్కువ పుట్టిన బేబీకి ఉండే కాంప్లికేషన్స్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. నా పేరు డాక్టర్ కనుమూరి శ్రీనివాసరావు అండి. నేను లంగ్ స్పెషలిస్ట్ని. ఇది మాది కనుమూరి హాస్పిటల్ గుంటూరులోని కొత్తపేటలోని సెనకాల్ ఫ్యాక్టరీ రోడ్లో ఉంటుంది. ఇది 2011లో స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి ఊపిరితిత్తుకు సంబంధించి చాలా అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్, క్రయోబయాప్సీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ అధునాతన వసతుల్ని సమకూర్చుకుంటూ వస్తున్నాము. దానిలో భాగంగా ఇప్పుడు ఈ నవజాత శిశువు అంటే ఇప్పుడే పుట్టిన పిల్లలకి, అంటే కొత్తగా పుట్టిన పిల్లలకి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, లేదా నెల తక్కువ పుట్టిన పిల్లలకి ఊపిరితిత్తుల ఇబ్బంది ఉన్నా, వేరే ఇబ్బంది ఉన్నా, వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ వెల్ బేబీ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో ఒక 20 బెడ్స్ ఉన్నాయి. అవి 4 లెవెల్స్గా విభజించబడ్డాయి. వీళ్ళకి ఏమైతే కావాలో కొత్త ఆధునిక వైద్య సదుపాయాలు, అంటే వెంటిలేషన్ తీసుకోండి, అన్ని రకాల వెంటిలేషన్స్, కన్వెన్షనల్ వెంటిలేషను, నాన్ ఇన్వేజివ్ వెంటిలేషను, హై ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్ వెంటిలేషను అండ్ హెచ్ఎఫ్ఎన్సి, బబుల్ సిప్యాప్, ఇలాంటివి అన్ని రకాల సదుపాయాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే థెరపెటిక్ హైపోథెర్మియా కానీ, తర్వాత ఈ చిన్నపిల్లలకి ఏమన్నా ఆపరేషన్ అవసరమైతే ఇబ్బంది వచ్చి వాళ్ళకి ఆపరేషన్ చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వీళ్ళకి ఏమన్నా కంటిలో లోపం ఉన్నా కానీ, వినికిడి లోపం ఉన్నా కానీ వాళ్ళని గుర్తించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. తర్వాత ఈ నవజాత శిశువుకు సంబంధించినటువంటి అల్ట్రాసౌండ్ కానీ, ఎకోకార్డియోగ్రామ్ కానీ, సోనోగ్రామ్ కూడా ఒక అడ్వాన్స్డ్ అల్ట్రాసౌండ్ మిషన్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. తర్వాత ఇక్కడ డాక్టర్స్లో డాక్టర్ నాగరాజ గారు, ఆయన ఎండి మణిపాల్లో చేశారు, డిఎం చెన్నైలో చేసి ఇచ్చిన తర్వాత కొంతకాలం అంకుర హాస్పిటల్లో అనుభవం గడించారు. అట్లాగే వాళ్ళ కొలీగ్ డాక్టర్ ప్రియాంక, తను కూడా ఎండి పీడియాట్రిక్స్. వాళ్ళ బృందం అంతా ఇక్కడ 24 అవర్స్ అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఇక్కడ 24 అవర్స్ ల్యాబ్ కానీ, ఫార్మసీ అందుబాటులో ఉంటుంది. సో ఇక్కడ కనీసం బేబీ 500 గ్రాములు ఉన్నా కూడా వాళ్ళకు వైద్యం చేసే వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా. కాబట్టి ఇది మన గుంటూరు పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.